ఒకసారి మాకు ఏపీ సీఎం ఎవరు అవబోతున్నారు, ఈసారి అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ? ఇప్పుడు ఏపీ సీఎం అంటే ఇప్పుడు మనం జగన్ గారిది. ఇప్పుడు ఈ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25 అనేది రాయడం జరిగింది. కంపల్సరీ మనము ఏదైనా ఒకటి మ్యాప్ కానీ ఇల్లు కానీ మాకు డిక్లేర్ కావాలి, అక్కడికి మనం వెళ్ళాలి గూగుల్ అంటే అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అక్కడ ఒక పేజీ మీద మనం రాసి ఉండాలి. రాసేటప్పుడు ఏమవుతుందంటే దీని మీద ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుంది ఇక్కడ దీనికి. అంటే దానికి సంబంధించిన ఎనర్జీ మనం రాసేటప్పుడే ఈ విశ్వానికి కనెక్ట్ అవుతుంది. ఇది కనెక్ట్ అయిపోయి మనం ఇప్పుడు ఏం చేసినాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25 అని ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పెట్టి రాయడం జరిగింది. జరిగితే ఏమవుతుందంటే దీనికి ఎవరు అనేది ఇక్కడ లింకప్ అవుతుంది, గ్రహాలకు పంచభూతాలకు లింక్ అవుతుంది. అవి ఈ డివైజ్ ఏమవుతుందంటే దానికి ఎవరుంటారు అనేది కనుక్కోవడం జరుగుతుంది. దానికి ఏం చేయాలి, ఆ యొక్క నిలబడ్డ అభ్యర్థి యొక్క ఎనర్జీ తీసుకోవాలి. ఫోటో కానీ వెంట్రుకలు కానీ నోటి లాలాజలం కానీ తీసుకుంటే దాన్ని బట్టి మనం దీంతో చూడవచ్చు. అతని యొక్క గ్రహాలు కూడా చెక్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, జగన్ గారిది ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి ఉండు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యొక్క కలర్ ఇదే, ఆయన యొక్క ఫొటోస్ తీసుకోవడం జరిగింది. అంటే ఎనర్జీ, అయితే ఎనర్జీని ఈ డివైస్కి ఇస్తున్నా నేను. డివైస్కి ఇచ్చి దీన్ని మనము అడగాలన్నట్టు. అంటే నోటి ద్వారా మనము అంటే ఏమైందంటే ఇక్కడ ఒక రకమైన వైబ్రేషన్ ఫామ్ అవుతుంది. ఆ వైబ్రేషన్కు ఈ ఆంధ్రప్రదేశ్కి వైబ్రేషన్ ఫామ్ అయిపోయి ఇది ఏం చేస్తానంటే స్కాన్ చేసుకుంటుంది, నిజమా కాదా అని స్కాన్ చేసుకొని దాని ప్రకారము ఇది పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అనేది చెప్పాలి. మనం ఇక చెప్తే ఏంటంటే ఇక్కడ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా అంటే చెప్పేవాడు కూడా పాజిటివ్ పవర్లు ఉండాలి, నెగిటివ్ పవర్లు ఉండి చెప్పితే ఈ మిషన్ అసలు పనిచేయదు. చెప్పేవానికి కూడా పవర్ ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు మేము పవర్ పెంచుకున్నాం కాబట్టి మేము చెప్పితే ఆ పవర్ వైబ్రేషన్ ఇక్కడ వస్తుంది. ఆ పవర్ తోటి ఈ స్కానర్ పనిచేస్తుంది. ఇట్లా కట్కలు స్టార్ట్ చేయాలి. దీనికి ఏముండవు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. జగన్ గారి ఫోటోలు పెట్టినా, ఆయన ఆరా పెట్టినా చెక్ చేస్తున్నా. 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. ఇప్పుడు నేను 5 టైమ్స్ చెప్పిన, ఇది ఏమనట్లేదు. ఇప్పుడు 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఉండు కదా, దీన్ని అడుగుదాం నిజమా అవుతామా. అంటే ఇప్పుడు కాడు కాబట్టి కాడు అనట్లేదు నేను, జరాగండి మీరే డిసైడ్ చేసుకుందారు. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి సీఎం రిజల్ట్ రాదు కాబట్టి తిరగట్లేదు. 24-25 అడిగితే స్కానర్ ఒప్పట్లేదు, ఏమనట్లేదు. 2023-24 ప్రజెంట్ ఇప్పుడు అతనే ఉండు కాబట్టి అది అడిగి చూస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24, జగన్ వైఎస్ఆర్సీపీ జగన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24. ఓపెన్ అయిపోయిందిగా, నేనేం అనట్లేదు కదా. చూడండి, మూసుకోవాలి ఇది. మళ్ళీ ఇది చూడండి, నేను రివర్స్ అంటే వెళ్ళిపోతుంది. ఇక దూరం చేతులు పెట్టినా. 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 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 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2022-23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2022-23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2022-23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినే కదా, జగన్ గారే కదా. 2022-23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. క్లోజ్ అయింది కదా. ఇప్పుడు ఏమంటుంది, క్లోజ్ అవుతుంది. నేనేమి దీన్ని తిప్పట్లేదు, బటన్ లేవు, ఏమి లేకపోలేదు. జస్ట్ నా నోటి యొక్క వైబ్రేషన్, నేను ఫుల్ పవర్, నా పవర్కు ఇక్కడ రాసిన ఈ పేరుకు నేను చెప్పే దీనికి ఇక్కడ వైబ్రేషన్ తిరుగుతుంటుంది. ఆ వైబ్రేషన్కి విశ్వానికి ఇది కనెక్ట్ అవుతుంది, అంటే గ్రహాలకు కనెక్ట్ అవుతుంది. ఏంటి సార్ అంత ఫాస్ట్గా మనిషి వైబ్రేట్ చేసినట్టు అంత చేస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీది. జగన్ గారు ఏం చేస్తుంది, ప్రజెంట్ 24-25కు స్కానర్ ఒప్పుకోవట్లేదు. ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ షర్మిలను తీసుకోవడం జరుగుతుంది. ఈమె ఏంటంటే ఈమె ఎంపీకి పోటీ చేసింది, ఎమ్మెల్యేకి పోటీ చేయలే, కానీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మనిషి. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళందరికి వెళ్ళి ఈమె చేయొచ్చు కదా, అవకాశం ఉండొచ్చు కదా. కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి షర్మిల గారు ప్రెసిడెంట్ ఉన్నారు,
అంటే కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్కి ఆమె కూడా ఒకవేళ నా లెక్కల ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెను తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. అంటే స్కానర్ ఏం అనట్లేదు. అంటే ఈ షర్మిల గారు కూడా పోటీలో లేనట్టే. ఇంకెవరు? పురంధరేశ్వరి. ఇప్పుడు కూటమికి వెళ్ళి నిలబడ్డది. ఒకవేళ గెలిస్తే ఈమె కావచ్చుగా సీఎం. ఇది పురంధరేశ్వరిది బీజేపీకి వెళ్ళి, ఈమె కూడా పార్టీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్లో. ఆమె ఎనర్జీ తీసుకోవడం జరిగింది. అంటే ఆమె ఫొటోస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నా. ముఖ్యమంత్రి అభ్యర్థి పురంధరేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. అంటే బీజేపీ అభ్యర్థి కూడా మన స్కానరు ఒప్పుకోవడం. ఇంకోటి అది ఇంకెవరు? పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈయన కూడా పెద్దదే కదా, పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్. ఈయన కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి రేపు వాళ్ళకి గెలిస్తే సీఎం కావచ్చు. ఇక్కడ పెట్టింది పవన్ కళ్యాణ్ గారిది. ఇది జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024. ఈ జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోవట్లేదు. చంద్రబాబు అంటే ఇది టీడీపీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబుది ఎనర్జీని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈయనకు కూడా ఏం చేసిన అంటే వైఎస్ఆర్సీపీకి వాళ్ళ కలర్ ఇచ్చినట్టు వీళ్ళకి కూడా ఆ కలర్ వేయడం జరిగింది గుర్తు కోసము. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. నాలుగోసారికి ఓపెన్ అయింది. అందరికీ 5 సార్లు చదివిన చెప్పాను కదా. ఇప్పుడు చూద్దాం 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని అడగా. ఈయన ఏ సంవత్సరం ఉండే ముఖ్యమంత్రి? 2024-25 అంత పాతది. అవన్నీ పాత చెప్పినా ఓపెన్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈయన 2024-25 చెప్తే 2023-24 చెప్తే క్లోజ్ అయ్యింది. ఇక 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారుగా. 23-24 చంద్రబాబు గారు కదా, జగన్ గారుగా. ఇప్పుడు ఇక్కడ మనం చంద్రబాబు ఎనర్జీ పెట్టాం. నేను 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే స్కానర్ ఏమనట్లేదు. 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 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 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంటే మనం చెప్పే ఈ వైబ్రేషన్కు అది కనెక్ట్ అవుతుంది, స్కాన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఓపెన్ అయింది కదా, అవుతుందా లేదా? మళ్ళీ 2025-26 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2025-26 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2025-26 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2025-26 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటాడు. ఓన్లీ 1 ఇయర్. ఇదేంటి ట్విస్ట్ సార్, నా మైండ్ రోజులు పని చేస్తలేదు. అంటే 1 సంవత్సరానికేనా? 1 ఇయర్ ఉంటాడు. ఇదేంటి ట్విస్ట్ అండి? అంటే 1 ఇయర్ పాలన చేస్తారు ఎందుకు? ఏం రీజన్ అవ్వ ఉండొచ్చు? కొడుకు వస్తుంది. లోకేష్ గారు వస్తారా? నేను అన్నీ 1 వీక్ తర్బీ చేశా. ఏంది ఎవరు ఇప్పుడు ఇక్కడ 2025-26 పెడితే చంద్రబాబుకు ఒప్పుకోవట్లేదు ఆ స్కానర్. ఇక్కడ ఏం చేసిన చంద్రబాబు కొడుకు లోకేష్. ఎవరమైనా సరే వారసత్వం ఎంతో కొంత పదవులు వస్తాయి, కొన్ని పదవులు. నాకు తెలిసి చంద్రబాబుకు అనారోగ్య సమస్య ఉండొచ్చు, ఏదైనా కాంట్రవర్సీ సమస్యలు ఏమైనా ఉండొచ్చు, ఏజ్ ఎక్కువైపోయింది, ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. అయితే ఎవరమైనా సరే మనం ఏం చేస్తాము, మన తర్వాత మన పిల్లలకు అప్పచెప్తాం పదవులు. ఇవి చెప్పలేము. అలా ఏమన్నా
పదవి లోకేష్ గారికి రావచ్చని నేను ఊహించడం జరిగింది. ఆయన ఎనర్జీ కూడా తీసుకోవడం జరిగింది లోకేష్ ఇది. అది ఇప్పుడు 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాడికెళ్ళి చూస్తాం. 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 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 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఏమంటుంది? ఏమనట్లేదు, నో యూజ్. ఎస్. అయితే ఈయనకు ఒక అడ్వాన్స్ చూద్దాం. 2025-26 నెక్స్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2025-26, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2025-26. అంటే చంద్రబాబు తర్వాత అలా కొడుకు వారసత్వంగా వస్తుంది, అంటే సీఎం పోస్ట్ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు సీఎం ఈయన అయితే నెక్స్ట్ ఇయర్ కొడుకే అవుతాడు. కూటమిలో ఎవరికి కూడా అధికారం సీఎం పోస్ట్ రాదు నా స్కానర్ ప్రకారం. తండ్రి తర్వాత కొడుకు. మళ్ళా 2026-27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2026-27, 2026-27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2026-27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2026-27 అడ్వాన్స్ ఇయర్ 2026-27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓపెన్ ఉంటుంది. అంటే ఇతనికి సంవత్సరాల పాలన చేస్తారు సార్. ఇతనికి అధికారం రావచ్చు 1 ఇయర్ తర్వాత. ఓకే. 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంటే ఇక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనం చెప్పే ఎనర్జీకి దీనికి లింకప్ అయ్యి ఈ స్కాన్ చేసుకోవడం జరుగుతుంది నిజమా అని. నేను ఇప్పటివరకు చేసిన డివైస్ ప్రకారం 90% నా స్కానర్ నేను నమ్ముతా. నేను చేసే ఇప్పటిదాకా చేసే జాతకాలు కానీ ట్రీట్మెంట్లు కానీ మెంటల్గా బాగాలేగా చేయడం జరిగింది, ఇది తగ్గియడం జరిగింది. అదే లెక్కన ఇది చేస్తున్నా. ఇది ఒకవేళ నేను చెప్పేది నిజమైతే ఈ స్కానర్ బాగా పనిచేస్తున్నట్టు అందరికి పనిచేస్తుంది. ఫ్యూచర్లో అందరికీ ఇది ఉపయోగపడుతుంది. రైట్ సార్. ఇప్పుడు పిఠాపురంలో చూసుకుందాం సార్. పిఠాపురం నుంచి వైసీపీ నుంచి వంగ గీత గారు, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారు అక్కడ? ఓకే, మీరు అడుగుతారు కాబట్టి ఇక్కడ పిఠాపురం తీసుకోవడం జరిగింది. పిఠాపురమేనా? పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గము, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం. అయితే ఇది పిఠాపురం ఏంది, ఇది ఇప్పుడు జనసేనకు ఇది ఒక అధికారం ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు. అంతే కదా. ఇప్పుడు ఈ టైట్ పొజిషన్లో ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గెలిస్తేనే ఆయనకు ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు గెలవకపోతే మళ్ళీ ఎప్పుడు రాజకీయాల్లో అసలు ఉన్న పెద్ద ఉపయోగం ఉండదు. మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఉండే వాళ్ళు ఎవరు, పోయే వాళ్ళు ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిస్తేనే, పిఠాపురంలో గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయం చేయగలరు. పలు ఇంటర్వ్యూలు కానీ పలు సర్వేలు కానీ మొత్తం పిఠాపురం నుంచి ఈయన విజయం ఖాయమని చెప్పి అంటున్నారు. బట్ డివైన్ ఏంటి ఇలా చెప్తుంది? అసలు ఏంటి కన్ఫ్యూజింగ్గా ఉంది సార్, దాని గురించి క్లారిటీ ఇస్తారా? నా డివైస్ ప్రకారం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రాజకీయాల్లో ఓడిపోతారు. ఓకే సరే, మనం చూద్దాం, లైవ్లో చూద్దాం. ఇప్పుడు ఇది ఎవరిది? పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్ గారిది ఫోటో తీసుకోవడం జరిగింది. ఆయన యొక్క ఆరా, మనం ఎవరిదైనా ఒకటి చూడాలంటే వాళ్ళ యొక్క ఆరా ఉండాలి, ఏదో ఒకటి. ఉతకన మనం చెప్తే కుదరదు. ఆయన ఆరా తీసుకోవడం జరిగింది. ఆరా మిషన్కి ఇట్లా చేయాలి. చేసినాక ఇవి కట్కాలు, మీరు ఏంటివో అనుకోకండి, ఇవి కట్కాలు. ఇది ఆన్ చేస్తేనే మిషన్ రన్ అవుతుంది, లేకపోతే పని చేయదు ఉతక మనం పెట్టుకుంటే. ఇక్కడ పిఠాపురం గురించి ఉంది. పిఠాపురం 2024-25 అసెంబ్లీ ఎమ్మెల్యే ఎవరు అనేది చూస్తురా? ఆంధ్రప్రదేశ్ పిఠాపురం. ఇక్కడ పేర్లతో సహా ఉంది పిఠాపురం, నియోజకవర్గం పేర్లు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మెంబర్ 2024-25, అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25 పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, పిఠాపురం ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్, 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 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం
అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 చూసారా అసలు డివైస్ కదలట్లేదు నో యూస్. కదలట్లేదు అసలే. ఏమే ఎవరు ఆయనకు ఆపోజిట్ వంగగీత గారి ఎనర్జీ ఆయన యొక్క ఫోటో తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పార్టీ కలర్ గుర్తే పెట్టాను ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసము పెట్టాను. ఇక్కడ స్కానర్ ఆన్ చేసే ఉంది. ఇక్కడ మళ్ళీ అవే ఫొటోస్ ఉన్నాయి. ఏమేను ఇప్పుడు ఆల్రెడీ ఏమే ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే కదా పిఠాపురం. ఇప్పుడు 2023-24 అడుగుదాం. ఫస్ట్ ఈమె ఎమ్మెల్యేనా కాదా మిషన్ ఏం చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మెంబర్ పిఠాపురం 2023-24 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24 అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఈమెనే అవును పిఠాపురంలో ఈమెనే కదా. మళ్ళీ అడుగుదాం 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 కొందరు ఏమంటారు అంటే స్కానర్ ఇట్లా పంపితే ఏమైనా అవుతుందేమంటారు. ఎట్లా పంపినా కానీ ఇది అంతే ఉంటుంది. ఇంకా చూడండి ఎనర్జీ అట్నే ఉంది. ఇట్లా పట్టినా ఇంకా స్ట్రేట్గా పట్టినా క్రాస్ పట్టినా ఇట్లా పట్టినా మూసుకుంటుందా మూసుకోవట్లేదు కదా. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఆమెనే. ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఆమెనే వస్తుంది కాబట్టి స్కానర్ క్లోజ్ కావట్లేదు. మీరు కావాలంటే పక్కకు చూడండి ఇక పక్కకు దిగానే క్లోజ్ అవుతుంది. అంటే ఫొటోస్ మీదకి వెళ్ళి పక్కకు దిగాను ఇక్కడ చెప్తే ఒప్పుకోదు. అది ఆ ఫోటో మీద చెప్తేనే ఒప్పుకుంటుంది. మన ఫోటో మీదకి రాగానే ఓపెన్ అయిపోతుంది. మై గాడ్. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పిఠాపురం మెంబర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పిఠాపురం మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25 2023-24 అసెంబ్లీ మెంబర్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24 పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24 22-23 అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2022-23 ఓపెన్ ఉంటుంది కదా. క్లోజ్ అవుతుందా అంటే నా లెక్కలు ఏమవుతుందంటే వంగగీత గారు గెలవచ్చు ఇక్కడ. 25-26 ఉంటారా సార్? ఇక ఈమె వారసులు నాకు తెలియదు కదా. వారసులు ఉంటారా ఇక మళ్ళీ అంత కాంట్రవర్సీకి ఎడవదు. ఎందుకంటే చంద్రబాబు గురించి చంద్రబాబు అని ఆయన ఏజ్ అయిపోయింది. ఇప్పటికీ ఆయన 70+ ఉన్నట్టు ఏజ్ అయిపోయింది. ఆయన ఎక్కువ రోజులు కూడా మనము ఏదైనా పని చేయాలంటే యంగ్ ఉండాలి. అంటే ఆరోగ్య సమస్యలు ఏజ్ అయిపోయినాక మనం తిరగలేము ఉండలేము చేయలేము. కొందరికి ఏముండంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది నా తర్వాత నా కొడుకు రావాలని ఒక కోరిక ఉంటుంది. రైట్ అలా ఉండొచ్చునేమో అని నేను కూడా గెస్ చేయడం జరిగింది. దాని ప్రకారం చూడడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.